అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ఆహ్, సినిమా పేరొచ్చేసి 'మిరాకిల్' అంటండి. నాకు తెలిసినంత వరకు ఇది సెకండ్ షెడ్యూల్ గూడా ఫినిష్ చేసుకుంది. దీనికి మా ఏమంటారు మన రెస్పెక్ట్ సినిమా సీఈఓ అయిన నరేష్ గారు అసోసియేట్‌గా చేస్తున్నారు. సో, ఇలాంటి ఒక రెస్పెక్టివ్ సినిమాకి మీరు గూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళకి హీరోయిన్ చైల్డ్ క్యారెక్టర్‌లకి 3 సంవత్సరాల పాపలాగా, 6 సంవత్సరాల పాపలాగా, 12 సంవత్సరాల పాపలాగా హీరోయిన్ చైల్డ్ క్యారెక్టర్ ఉంటుందంట. కాబట్టి 3 సంవత్సరాల, 6 సంవత్సరాల, 12 సంవత్సరాల పిల్లలు వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అలాగే గోల్డ్ షాప్ ఓనర్ కావాలంట. 50 సంవత్సరాలు ఉండాలంట. అలాగే డీజీపీ క్యారెక్టర్‌కి కూడా 50 సంవత్సరాల వాళ్ళు ఉండాలంట. అలాగే డాక్టర్ ఫీమేల్‌కి 25 సంవత్సరాల వాళ్ళు ఉండాలంట. అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్‌కి 22 సంవత్సరాల వాళ్ళు ఉండాలంట. నాకు తెలిసినంత వరకు దీంట్లో మంచి కాస్టింగ్ కూడా ఉందండి. దీనికి 'హెబ్బా పటేల్' హీరోయిన్, అలాగే శ్రీరామ్ గారు ఉన్నారు కదా! అదేది 'ఒకరికొకరు' అని చాలా పెద్ద హిట్ అది. దాంట్లో హీరో ఆయన. 'సుబ్బలక్ష్మి నిండూరు సుబ్బలక్ష్మి నంద సుబ్బలక్ష్మి' ఆ పాట కూడా చాలా బావుంటుంది. ఆ సినిమాకి హీరోగా చేశారు. అలాగే తెలుగులో కూడా ఇంకా చెప్పాలి అంటే వెంకటేష్ గారి సినిమా అది ఉంది కదా! ఇది ఆహ్, 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో' త్రిషకి బావగా చేశారు. వెంకటేష్ గారికి ఫ్రెండ్‌గా చేశారు. సో, ఆ శ్రీరామ్ గారు గూడా ఇందులో వన్ ఆఫ్ ది కీ రోల్ చేస్తున్నారు. సో, మంచి మంచి ఆర్టిస్టులయితే ఉన్నారండి ఇందులో గూడా. సో, ఇలాంటి ఒక రెస్పెక్టివ్ ప్రాజెక్ట్‌లో మీరు గూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే తప్పకుండా మీరు వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. డైరెక్ట్‌గా నేను డైరెక్టర్ గారి నంబర్ ఇస్తాను. వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. దానికంటే ముందు కాంటాక్ట్ నంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సినిమాల్లో పనిచేయాలంటే ఖచ్చితంగా యూనియన్స్‌లోనో, అసోసియేషన్‌లోనో సభ్యత్వం ఉండి తీరాలా అని అడగటం జరిగింది. ఎన్ని సార్లు చెప్పానండి ఇదే ప్రశ్నకి సమాధానం. ఒకటి మీకన్నా బుద్ధి ఉండాలి, లేదంటే నాకన్నా సిగ్గు ఉండాలి. చెప్పి చెప్పి విసుగొచ్చేస్తుంది. నేనేమంటాను అంటే, మీరు యూనియన్స్‌లోనో, అసోసియేషన్‌లోనో సభ్యత్వం అనేది తీసుకోవాలి అనుకున్నట్లయితే, మీరు రోజువారీ కూలీగా వెళ్ళేటట్లయితే, మీరు యూనియన్స్‌లో సభ్యత్వం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైట్‌మెన్ లేదంటే జూనియర్ ఆర్టిస్ట్ ఇలాంటి వాటికెళ్ళాలి అంటే మీరు సభ్యత్వం తీసుకోవాలి. కానీ లైట్‌మెన్‌లకు గూడా అలాగే జూనియర్ ఆర్టిస్ట్‌కి గూడా కొంతకాలం వెళ్ళి పని చూసి, ఓకే. మనం ఇక్కడ కంటిన్యూయస్‌గా పని చేయగలం అనుకున్నట్లయితేనే మీరు కార్డ్ తీసుకోవాలి. సో, జూనియర్ ఆర్టిస్ట్‌కి రీసెంట్‌గానే 'శ్రీను'ని అడిగాను నేను. 25,000 ఉందంట. అలాగే లైట్‌మెన్‌లకి ఎంతుంది అనేది మీరు తెలుసుకోవాలి. సో, ఇక్కడ నేనేమంటానంటే ఎక్కడో ఊర్లో కూర్చొని మనం ఇక్కడ కావాల్సినయన్నీ మనకి ఇన్ఫర్మేషన్‌లు దొరుకుతాయి అంటే దొరకవండి. మీరు రావాలిక్కడ. కృష్ణానగర్‌లో వచ్చి ఒక 2, 3 రోజులు ఉన్నట్లయితే మీకు అవగాహన అనేది వస్తుంది. ఇంకా మాట్లాడితే నేనేమంటాను అంటే, ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోకి దగ్గరలోనే మా ఫ్రెండ్‌దే బాయ్స్ హాస్టల్ ఉంది. కావాలి అంటే మీరు రావచ్చు. హాస్టల్‌లో ఉండొచ్చు. ఒక వారానికో లేదంటే 2, 3 రోజులకో మీరు పే చేసుకొని, మీరు అక్కడ ఉండి మీరు అవగాహన పెంచుకొని, మీరు సినిమాల్లో కొనసాగించాలి అనుకుంటే కొనసాగించొచ్చు. లేదంటే ప్యాక్ యువర్ బ్యాగ్ అండ్ గెట్ బ్యాక్ టు యువర్ హోమ్స్. నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. కాకపోతే నేనేమంటాను అంటే, గల్లీ అసోసియేషన్స్‌లో, గల్లీ యూనియన్స్‌లో, గల్లీ ఛాంబర్స్‌లో మీరు సభ్యత్వం తీసుకోకండి. ఇక్కడ తెలుగు సినిమా ఆహ్, ఛాంబర్ అనేది ఒకటే ఉంది. తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని ఒకటే ఉంది. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ అని ఒకటే ఉంది. తెలుగు రైటర్స్ అసోసియేషన్ అనేది ఒకటే ఉంది. ఒకసారి ఆఫీసులకెళ్ళినట్లయితే వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ అనేవి చెప్తారు. అంటే ఏవి అప్లికేబుల్, ఏవి నాన్ అప్లికేబుల్ అనేవి చెప్తారు. దాని ప్రకారం మీరు సభ్యత్వం అనేది తీసుకోవచ్చు. లేదంటే మీరు తీసుకోకుండా ఉన్నా గానీ మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు అనేది నా ఒపీనియన్. నేను మీకు అందరికి మెయిన్‌గా చెప్పేది ఒకటే. ఇప్పుడు మా మా అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవటానికి శ్రీరెడ్డి ఎళ్లి ఎంత గొడవ చేసిందనేది మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ హాఫ్ నేకెడ్‌గా వెళ్లి ఆ అమ్మాయి గోల గోల చేసింది. ఎందుకు చేసింది? ఆ అమ్మాయికి సభ్యత్వం ఇవ్వట్లేదు అని. ఆ అమ్మాయికి సభ్యత్వం ఇవ్వాలంటే కనీసం ఒక 10 సినిమాలకి నువ్వు మంచి ఒక ఇది చేయాలి అనేది అప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో, నాకివ్వట్లేదు అని ఆ అమ్మాయి హాఫ్ నేకెడ్ ఎళ్ళింది. సో, నేను మీ అందరికీ చెప్పేది ఒకటే. మీరు సభ్యత్వం తీసుకోవాలంటే డూస్ అండ్ డోంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ చేసుకుంటేనే మీకు సభ్యత్వం అనేది జెన్యూన్ అసోసియేషన్స్ అండ్ జెన్యూన్ యూనియన్స్ ఇస్తాయి. అలా కాకుండా డబ్బులు లూట్ చేద్దాం అనుకునేది గానీ, లేదంటే మిమ్మల్ని మోసం చేద్దాం అనుకునే గల్లీకొచ్చిన 4, 5 అసోసియేషన్‌లు ఇంకా మాట్లాడితే 10, 20 అసోసియేషన్‌లు మిమ్మల్ని లూట్ చేయాలని ఆలోచిస్తారు తప్పించి, అవి మీకు ఎందుకు పనికిరావు, ఆ కార్డ్స్ మీకు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్
ఈ 'మిరాకిల్' అనే ఒక మంచి మూవీలో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే, మా నరేష్ గారి అసోసియేట్ డైరెక్టర్‌గా చేస్తున్న ఒక ద్విగుణీకృతమైన ఒక సినిమాలో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే, మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి, డైరెక్టర్ గారి పేరు వచ్చేసి ప్రభాస్ నిమ్మల. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9059768659. ఐ రిపీట్ 9059768659. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.